ఈనాటి మన చర్చకు స్వాగతం. ప్రశాంతత కోసం కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఎక్కడినుంచో తెలియని ఒక భయం మనసును కమ్మేస్తుంది. అవును. దానికి కారణం ఏంటో తెలీదు. ఏమీ జరగకపోయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది, శరీరం ఉద్వేగానికి లోనవుతుంది. ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అలా జరిగినప్పుడు అయ్యో, నేను ధ్యానం సరిగ్గా చెయ్యట్లేదేమో లేదా నాకేదో అవుతోంది అనిపిస్తోంది. కదా. అవును, చాలా కలవరపడుతోంది. ఈరోజు మనం పరిశీలిస్తున్న సమాచారం సరిగ్గా ఈ అంశం గురించే మాట్లాడుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ భయం వైఫల్యానికి సంకేతం కాదని. నిజానికి అది మన సాధనలో ఒక ముఖ్యమైన, లోతైన దశకు సంకేతమని చెబుతోంది. అవును. ఈ ఒక్క ఆలోచన మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. భయాన్ని ఒక శత్రువులా కాకుండా ఒక మార్గసూచిలా చూడటమనమాట. అంటే మనం సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని తలుపులు తెరుచుకుంటాయి. సరిగ్గా. కొన్నిసార్లు ఆ తలుపుల వెనుక ఇలాంటి భయాలు దాగి ఉంటాయి. వాటిని దాటుకొని వెళ్లడమే ప్రగతి. సరే, కాబట్టి ఈరోజు ఈ సమాచారం ఆధారంగా అసలు ఈ కారణం లేని భయం ఎందుకు పుడుతుంది, దాని వెనుక ఉన్న మానసిక ప్రక్రియ ఏమిటి, ఇంకా ముఖ్యంగా దాన్ని ఎదుర్కోవడానికి పోరాడటం కాకుండా దాన్ని స్నేహపూర్వకంగా ఎలా నిర్వహించాలో వివరంగా చర్చిద్దాం. అవును. అయితే దీన్ని కొంచెం విడదీసి మాట్లాడుకుందాం. ఈ సమాచారం ప్రకారం భయానికి ప్రధానంగా 3 కారణాలున్నాయంట. అవును, 3 ముఖ్యమైనవి. అందులో మొదటిది, మనస్సులో ఎప్పుడో అణిచేసుకున్న పాత విషయాలు బయటకు రావడం. దీన్నే అపస్మారక స్థితి నుండి వెలువడటం అని అంటున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ. మన జీవితంలో జరిగిన ఎన్నో బాధాకరమైన సంఘటనలను, ఇబ్బందికరమైన జ్ఞాపకాలను మనం కావాలనే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. అవును, లోపలెక్కడో దాచేస్తాం. ధ్యానంలో మనస్సు నిశ్చలంగా మారినప్పుడు లోపలున్న ఈ చెత్తంతా బయటకు రావటం మొదలవుతుంది. మన ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు దుమ్ము, చెత్త బయటకొచ్చినట్లే. అంతే. ఇక్కడసలు కిటుకేమిటంటే ఆ అసలు జ్ఞాపకం మనకు గుర్తుకు రాకముందే దానికి సంబంధించిన భావోద్వేగం, అంటే ఆ భయం ముందుగా బయటపడుతుంది. ఒక్క నిమిషం. అంటే అసలు విషయం ఏంటో తెలియకముందే దానికి సంబంధించిన ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఆ భయం ఎందుకు వేస్తోందో అర్థం కాక అంత కంగారుగా ఉంటుంది. ఇదొక రకంగా పొగను చూసి నిప్పు ఉందని గ్రహించడం లాంటిది. కాని నిప్పెక్కడుందో కనిపించదు. సరిగ్గా చెప్పారు. హ్మ్. ఆలోచనలు పుట్టే ప్రక్రియలో భావోద్వేగపు అంశానికి వేగం ఎక్కువ. అది ముందుగా మన చేతనలోకి వచ్చేస్తుంది. ఓ. అందుకే కారణం లేకుండా భయం వేస్తోందంటే మనసు లోపలేదో పాత ఫైల్ ఓపెన్ అవుతోందని అర్థం. సరే. ఆ భయాన్ని తట్టుకుని మనం ధ్యానంలోనే కూర్చోగలిగితే కాసేపటికి ఆ పొగ వెనుక ఉన్న నిప్పు, అంటే ఆ అసలు జ్ఞాపకం కూడా బయటపడే అవకాశముంటుంది. అవును, ఈ సమాచారం అదే సూచిస్తుంది. ఇది మనసు తనను తాను శుభ్రం చేసుకునే ఒక సహజమైన, స్వస్థపరిచే ప్రక్రియ. అద్భుతం. అంటే దీన్నొక సమస్యలా కాకుండా మనసులో జరుగుతున్న ఒక డీప్ క్లీనింగ్ ప్రక్రియలా చూడాలన్నమాట. సరిగ్గా. సరే, కొన్నిసార్లు పాత జ్ఞాపకాల వల్ల భయం వస్తుందనడం అర్థం చేసుకోగలం. కానీ కొన్నిసార్లు ఆ భయానికి మన గతం నుండి ఎలాంటి సంబంధం లేనట్టు ఇంకా ప్రాథమికంగా అనిపిస్తుంది. అవును, ఇంకా లోతైన విషయం అదే. అప్పుడేం జరుగుతుంటుంది? ఇక్కడే ఈ సమాచారం రెండో కారణాన్ని ప్రస్తావిస్తోంది. తెలియని దాని పట్ల భయం. అవును, మనమందరం మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి మన చుట్టూ కొన్ని కథలను, నమ్మకాలను గోడల్లా కట్టుకుంటాం. అంటే నేను ఫలానా, నా జీవితం ఇది, ప్రపంచం ఇలా పనిచేస్తుంది అనేవి. మన అహంకార గథనాలు, మన ఈగో నేరేటివ్స్, అవి మనకొక సురక్షితమైన భావననిస్తాయి. ధ్యానం లోతుగా వెళుతున్న కొద్దీ ఈ కథలు, ఈ గోడలు నెమ్మదిగా కరగడం మొదలవుతాయి. కానీ ఆ కథలే కదా మనకు భద్రతనిచ్చేది. ఆ గోడలు పడిపోతుంటే ఇక మనకు రక్షణేముంటుంది? ఆలోచనే చాలా భయానకంగా ఉంది. మంచి ప్రశ్న. ఆ గోడలు మనకు రక్షణ ఇస్తున్నాయని మనం అనుకుంటాం, కానీ నిజానికి అవి మనల్ని బంధిస్తాయి. బంధిస్తాయా? అవును, అవి వాస్తవికతను చూడకుండా అడ్డుపడతాయి. ఒక చిన్న, సురక్షితమైన గదిలో ఉంటంలాంటిది. ఓకే. ధ్యానం ఆ గది తలుపులు తెరుస్తుంది. బయట ఉన్న అనంతమైన, అపారమైన వాస్తవికతను చూపిస్తుంది. ఆ గది నుండి బయటకు వచ్చి ఎటువంటి ఫిల్టర్లు లేకుండా ఆ అనంతాన్ని ఎదుర్కోవడం మొదట భయపడుతుంది. నేను అనుకున్నదంతా మాయ అయిపోతుందేమో అనే భయం కలుగుతుంది. నిజమే. కాని ఆ భయాన్ని దాటితేనే అసలైన స్వేచ్ఛ ఉంటుంది. ఇది సాధనలో ఒక తప్పనిసరి దశ. అర్థమైంది.
అంటే మన పరిమితులను మనం దాటుతున్నప్పుడు కలిగే సహజమైన భయమన్నమాట. ఇక మూడో కారణం, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చెప్పండి. మనం ధ్యానంలో ఏకాగ్రతను పెంచుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ ఇక్కడ ఏకాగ్రతే మనకు సమస్యగా మారే అవకాశముందని ఈ సమాచారం చెబుతోంది. అవును. మన శక్తే మనకు శత్రువుగా మారడం లాంటిది. ఇది ఎలా సాధ్యం? దీని పేరు నైపుణ్యం లేని ఏకాగ్రత. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏకాగ్రతకు, జాగరూకతకు అంటే మైండ్ఫుల్నెస్కు మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలి. సరే. ఏకాగ్రత అనేదొక టార్చ్ లైట్ లాంటిది. దాన్ని మనం ఒకే విషయంపై కేంద్రీకరిస్తాం. ఉమ్, కాని జాగరూకత అనేదొక గదిలో లైట్ వేయడం లాంటిది. గదిలో లైట్ వేసినప్పుడు టార్చ్ లైట్ ఎక్కడ ఫోకస్ అయిందో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. టార్చ్ లైట్ మరియు రూమ్ లైట్ మంచి పోలిక. మరి ఏకాగ్రత ఎలా సమస్య అవుతుంది? ధ్యానంలో ఉన్నప్పుడు మనసులో ఏదైనా ఒక భయానకమైన ఆలోచన లేదా కల్పన మెరిసిందనుకుందాం. సరే. మనలో జాగరూకత అనే రూమ్ లైట్ ఆన్లో లేకపోతే మన ఏకాగ్రత అనే టార్చ్ లైట్ వెంటనే ఆ భయానక కల్పనపైకి మళ్ళుతుంది. ఆ ఏకాగ్రతకు శక్తి ఉంటుంది. అది దేనిపై పడితే దానికి ప్రాణం పోస్తుంది, దాన్ని పెద్దదిగా చేస్తుంది. దాంతో ఆ కల్పన మరింత నిజంగా, మరింత భయంకరంగా అనిపిస్తుంది. అవును, భయం పెరిగే కొద్దీ మన ఏకాగ్రత దానిపై మరింతగా అతుక్కుపోతుంది. ఇదొక విషవలయం, ఒక విషియస్ సైకిల్. అంటే మన ఫోకస్, మన సాధనం అవ్వాల్సింది పోయి మనల్ని భయంలో బంధించే ఒక ఉచ్చుగా మారుతుందన్నమాట. సరిగ్గా. ఎందుకంటే ఆ ఫోకస్ ఎక్కడికి వెళ్తుందో గమనించే జాగరూకత మనలో లేదు. అద్భుతంగా వివరించారు. హ్మ్, సరే, కారణం అణిచివేసిన జ్ఞాపకమైనా, మన అహంకారం కరిగిపోవడమైనా, లేదా మన ఏకాగ్రత దారి తప్పడమైనా, వీటన్నింటికీ పరిష్కారమేమిటి? ఆ, సహజంగా మనకు భయం వేసినప్పుడు దాన్ని అణిచివేయడానికో లేదా దాని నుండి పారిపోవడానికో ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ సూచించిన పరిష్కారం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. అవును. ఆ భయంతో పోరాడటం లేదా దాన్ని అణిచివేయడం వల్ల అది మరింత బలపడుతుంది. మరి ఏం చెయ్యాలి? పరిష్కారమేమిటంటే ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఒక ఆసక్తిగల ప్రేక్షకునిలా పక్కకు జరిగి గమనించడం. ప్రేక్షకునెలా గమనించడమా? అవును. మనసనే రంగస్థలంపై ఆ భయమనే నాటకం జరుగుతుంటే మనం అందులో ఒక పాత్రధారిగా కాకుండా ప్రేక్షకుల వరుసలో కూర్చుని ఆహా ఏం జరుగుతోంది అని ఆసక్తిగా గమనించాలి. హ్మ్, ఆ భయం, ఆ ఆలోచనలు, ఆ కల్పనలు వాటంతట అవే వచ్చి ఒక నదిలా ప్రవహించి వెళ్ళిపోవడానికి అనుమతించాలి. ఇది చెప్పినంత సులభంగా అనిపించడం లేదు. మనల్ని పూర్తిగా కమ్మేస్తున్న భయాన్ని చూస్తూ ఊరుకోవడమెలా సాధ్యం? నిజమే. ఆ సమయంలో అది మనల్నే లాగేస్తున్నట్లు అనిపిస్తుంది కదా. అవును, ఇది చాలా సాధనతో వస్తుంది. కాని ఇక్కడొక చిన్న మార్పు చేసుకోవాలి. నాకు భయం వేస్తోంది అని అనుకోవడానికి బదులు ఓకే, నాలో భయం అనే భావోద్వేగం తలెత్తుతోంది అని గమనించాలి. ఓ, ఈ చిన్న మార్పు మనకు ఆ అనుభవానికి మధ్య కొంచెం దూరాన్ని సృష్టిస్తుంది. ఈ సమాచారంలో కొన్ని శక్తివంతమైన వాక్యాలున్నాయి. వాటిని మనం గుర్తు చేసుకోవాలి. అవేమిటంటే? ఇది కేవలం ఒక జ్ఞాపకం, ఇది కేవలం ఒక కల్పన, ఇది కేవలం భయం అనే అనుభూతి. ఇలా దానికి లేబుల్స్ వేయడం ద్వారా దానితో మనం తాదాత్మ్యం చెందకుండా ఉండగలుగుతాం. అంటే దాన్ని మనదిగా కాకుండా మన ద్వారా ప్రవహించి వెళుతున్న ఒక శక్తిగా చూడాలన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడున్న అద్భుతమైన విషయమేమిటంటే ఆ భయాన్ని మనం అలా స్వేచ్ఛగా ప్రవహించనిచ్చినప్పుడు అది తన శక్తిని పూర్తిగా కోల్పోయి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. నిజంగానా? అవును. అది మళ్లీ మనల్ని వెంటాడటానికి తిరిగి రాదు. దానికి విరుద్ధంగా మనం దాన్ని అడిచివేయడానికి ప్రయత్నించినప్పుడే అది మనసు లోపల మరింత బలంగా నాటుకుపోయి మళ్లీ పైకొస్తుంది. అంటే దాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నామంటే అది చాలా ముఖ్యమైనది, ప్రమాదకరమైనది అని మనమే దానికి శక్తినిస్తున్నాం. అంతే, సరిగ్గా అదే. ఇది నిజంగా విముక్తి కలిగించే ఆలోచన. ఆ భయాన్ని ఒక అతిథిలా చూడాలి. అవును. దానికి కాఫీ, టీ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాంతో వాదించాల్సిన అవసరం లేదు. దాన్ని కేవలం వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోవడానికి అనుమతించాలి. సరిగ్గా చెప్పారు. సరే, దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. నేను ధ్యానంలో కూర్చున్నాను. అకస్మాత్తుగా ఛాతిలో బిగుతుగా అనిపించి భయం మొదలైంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ సమాచారం 3 సులభమైన దశలను సూచిస్తోంది. మొదటిదేమిటి? మొదటి అడుగు చాలా సులభమైనది, కాని చాలా శక్తివంతమైనది. గుర్తించడం లేదా పేరు పెట్టడం.
పేరు పెట్టడమా? అవును. మీలో ఆ అనుభవం మొదలైన వెంటనే మీ మనస్సులోనే నెమ్మదిగా భయం లేదా ఇది భయం అని అనుకోవాలి, అంతే. అలా చేయడం వల్ల మీరు ఆ భయమనే తుఫాన్లో కొట్టుకుపోకుండా దాన్ని ఒడ్డున నిలబడి చూస్తున్నట్లవుతుంది. ఆ అనుభవానికి దాన్ని గమనిస్తున్న మీకు మధ్య ఒక స్పష్టమైన విభజన వస్తుంది. ఓకే, భయం పేరు పెట్టాను. ఆ తర్వాత వెంటనే నా మనసు ఎందుకిలా అవుతోంది, ఏం జరగబోతోంది అని కథలల్లడం మొదలుపెడుతుంది. అవును, అది సహజం. దాన్నే ఎలా ఆపాలి? ఇక్కడ రెండో అడుగొస్తుందనుకుంటా. అదే శరీరంలో గుర్తించడం. ఖచ్చితంగా. మనస్సు కథల్లోకి వెళ్ళిపోతోందని గమనించిన వెంటనే మీ దృష్టిని అక్కడి నుండి తీసి మీ శరీరంపైకి తీసుకురావాలి. ఆ ఆ భయం వల్ల శరీరంలో ఎక్కడ ఎలాంటి అనుభూతి కలుగుతోంది? ఛాతీలో బిగుతుగా ఉందా? పొట్టలో తిప్పినట్లుందా? చేతులు చల్లబడుతున్నాయా? గుండె వేగంగా కొట్టుకుంటోందా? దాన్ని మార్చడానికి ప్రయత్నించకూడదు. అస్సలు వద్దు. దాన్ని విమర్శించకుండా, ఇలా ఉండకూడదు అని అనుకోకుండా, కేవలం ఆ శారీరక సంవేదనలను ఉన్నవి ఉన్నట్టుగా ఆసక్తిగా గమనించాలి. అంటే భయం వెనుక ఉన్న కథను వదిలేసి భయం యొక్క భౌతిక రూపాన్ని గమనించాలన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే కథనం భయాన్ని పెంచుతుంది. కథ అనేది అపరిమితంగా సాగగలదు. నిజమే. కాని భౌతిక సంవేదన అలా కాదు. ప్రతి సంవేదనకు ఒక సహజమైన జీవిత చక్రం ఉంటుంది. అది పుడుతుంది, పెరుగుతుంది, దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత బలహీనపడి మాయమవుతుంది. అంతే. మనం ఆ కథలోకి వెళ్లకుండా కేవలం ఆ ఛాతిలోని బిగుతును గమనిస్తూ ఉంటే అది నెమ్మదిగా కరిగిపోవడాన్ని మనమే చూడగలుగుతాం. సరే, పేరు పెట్టాను. శరీరంలో ఎక్కడుందో గమనిస్తున్నాను. ఇక మూడవ, చివరి దశ, వేచి ఉండటం. ఉమ్, ఇది వినడానికి చాలా నిష్క్రియాత్మకంగా అనిపిస్తోంది. చూడటానికి అలా అనిపించినా ఇది చాలా చురుకైన నిరీక్షణ. అంటే ఆ భయం ఎందుకు వచ్చిందనే కథను విశ్లేషించడానికి ప్రయత్నించకూడదు. దాన్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నించకూడదు. అస్సలు కూడదు. కేవలం ఒక పరిశీలకునిగా ఆ భావోద్వేగపు అల వచ్చి దాని గరిష్ట స్థాయికి చేరి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయే వరకు ఓపికగా, జాగరూకతతో గమనిస్తూ ఉండాలి. ఇది ఒక తుఫానుని ఎదుర్కోవడం లాంటిది. సరిగ్గా. తుఫాను వచ్చినప్పుడు మనం దానితో పోరాడలేం. ఒక సురక్షితమైన ఆశ్రయంలో ఉండి అది వెళ్ళిపోయే వరకు వేచి చూడటమే తెలివైన పని. ఇక్కడ మన గమనించే చేతనయే ఆ సురక్షితమైన ఆశ్రయం. అంతే. అద్భుతం. అంటే గుర్తించడం, శరీరంలో గమనించడం, మరియు అది తనంతట తానుగా వెళ్ళిపోయే వరకు ఓపికగా వేచి ఉండటం. ఈ 3 దశలు ఆ భయం అనే అతిథిని గౌరవంగా పంపించడానికి సహాయపడతాయి. కాబట్టి మనం ఈ చర్చ నుండి గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ధ్యానంలో కలిగే భయం ఒక అపశకునం కాదు. అది మన సాధన సరైన మార్గంలో లోతుగా వెళుతోందనడానికి ఒక సంకేతం. అవును. అది మన అపస్మారక మనసు శుభ్రపడుతోందనడానికి, లేదా మనం మన పాత కథలను, భ్రమలను అధిగమిస్తున్నామనడానికి ఒక గుర్తు. దానితో పోరాడటం ద్వారా దానికి బలాన్నివ్వకుండా జాగరూకతతో కూడిన నిర్లిప్తపుతో ఒక స్నేహితునిలా దాన్ని గమనించడమే అసలైన మార్గం. ఖచ్చితంగా. ఈరోజు చర్చ మన సాధకులకు ఎంతో ధైర్యాన్నిస్తుందని నేను భావిస్తున్నాను. ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఈరోజు మనం భయం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. మరి ధ్యానంలో అకస్మాత్తుగా, కారణం లేకుండా తలెత్తే తీవ్రమైన విచారం లేదా కోపం వంటి ఇతర శక్తివంతమైన ప్రతికూల భావోద్వేగాల సంగతేమిటి? మంచి పాయింట్. ఈ ఆసక్తిగల ప్రేక్షకుని పద్ధతిని వాటిక్కూడా అన్వయించవచ్చా? అలా చేయటం ద్వారా మనల్ని ఎన్నో ఏళ్లుగా బంధించిన పాత కోపాలను, బాధలను కూడా అడ్డంకులుగా కాకుండా వాటి నుండి విముక్తి పొందడానికి అవకాశాలుగా మార్చుకోవచ్చా? అవును. ఇది ఆలోచించాల్సిన విషయం.